Good evening everyone. Welcome to Rao's Academy. Today's current affairs. Number 1. So China develops 74 milligrams ultralight brain controller that turns bees into tiny soldiers. సో రీసెంట్గా చైనా తీసుకొచ్చిన ఒక ఇనిషియేటివ్ ఏంటి అంటే అటాచింగ్ సెన్సార్స్ టు ద బీస్. తేనెటీగలకి ఏంటి అంటే ఒక మైక్రో చిప్ దట్ ఈస్ నోన్ యాజ్ అల్ట్రా లైట్ బ్రెయిన్ కంట్రోలర్. సో ఇట్ ఈస్ ఎ మైక్రో చిప్ దట్ ఈస్ అటాచ్డ్ టు ద బీస్. అంటే ఒక తేనెటీగకి ఏంటి అంటే వీళ్ళు ఆ చిప్ని అటాచ్ చేయడం జరుగుతుంది సో దట్ ఇట్ ఈస్ ఫాలోయింగ్ ద ఇన్స్ట్రక్షన్స్. సో వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది, పలానా ప్లేస్కి వెళ్ళండి, సో పలానా కమాండ్స్ ఇస్తే ఇదేంటి అంటే ఫాలో అవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు వచ్చేసి ఏంటి అంటే ఇది అండర్ ట్రయల్స్ ఉంది. లేటర్ వీళ్ళు ఏం చేస్తున్నారంటే దీన్ని దే వాంట్ టు యూటిలైజ్ ద సర్వీసెస్ ఇన్ టు మిలిటరీ. సో హియర్ చైనా బిల్డ్స్ వరల్డ్స్ లైటెస్ట్ మైండ్ కంట్రోలర్ దట్ టర్న్స్ బీస్ ఇన్ టు మిలిటరీ సైబ్రోడ్స్. అంటే ఫ్యూచర్లో మిలిటరీలో వీళ్ళు ఏంటి అంటే యూస్ చేయడం కోసం ఫస్ట్ ట్రయల్స్ తీసుకొని రావడం జరుగుతుంది. తేనెటీగలకు వీళ్ళు ఒక చిప్ను అమర్చడం జరుగుతుంది. లేటర్ దే వాంట్ టు యూటిలైజ్ ద సర్వీసెస్ ఇన్ టు మిలిటరీ. నెక్స్ట్, సైంటిస్ట్ ఇన్ చైనా ఆర్ టర్నింగ్ నెక్టార్ సకింగ్ బీస్ ఇన్ టు మోడర్న్ వార్ఫేర్ సైబ్రోగ్స్. సో మోడర్న్ వార్ఫేర్లో వాళ్ళు యూస్ చేసుకోవడం కోసం లాంచ్ చేసిన ప్రోడక్ట్ బై ఇన్సర్టింగ్ స్మాల్ కంట్రోలర్స్ ఇన్ టు దేర్ బ్రెయిన్స్ అండ్ డిటెక్టింగ్ వేర్ దే కెన్ ఫ్లై. సో ఇట్ కెన్ డిటెక్ట్ ద లొకేషన్ ఆఫ్ ద బీస్ అండ్ దే ఆర్ ఫాలోయింగ్ ద ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ద కమాండర్స్. సో వాళ్ళు అక్కడ నుంచి ఏంటంటే ఒక కమాండ్ ఇవ్వడం జరుగుతుంది, వాళ్ళు ఇచ్చిన కమాండ్కి అనుగుణంగా ఆ బీస్ అనేవి ట్రావెల్ చేయడం జరుగుతుంది. ఫ్యూచర్లో వీళ్ళు ఏంటంటే దే వాంట్ టు యూటిలైజ్ ద సర్వీసెస్ ఇన్ టు ద మిలిటరీ. సో లాంచ్ చేసిన కంట్రీ ఏంటి మనకు చైనా. సో వన్స్ నేచర్స్ మోస్ట్ ఎఫిషియంట్ పాలినేటర్ ఈజ్ టర్న్డ్ ఇన్ టు ఏ సైబ్రోగ్. అంటే ఏంటి అంటే ఒక మిలిటరీ సోల్జర్ అని అర్థం, మిలిటరీ సోల్జర్. సో సింపుల్గా రీసెంట్గా ఏ దేశం తేనెటీగలకు ఒక చిప్ అమర్చి వాటిని మిలిటరీ సర్వీసెస్లో భాగంగా పరిగణించబడుతుంది అంటే మనకేంటి చైనా. సో చైనా డెవలప్స్ 74 milligrams అల్ట్రా లైట్ బ్రెయిన్ కంట్రోలర్ దట్ టర్న్స్ బీస్ ఇన్ టు టైనీ సోల్జర్స్. అంటే ఒక చిన్న సోల్జర్ లాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వీ హ్యావ్ క్లుచెస్కోయ్ వాల్కెనో. క్లుచెస్కోయ్ వాల్కెనో రీసెంట్లీ erupted in Russia. సో మనకేంటంటే రీసెంట్గా న్యూస్లో ఉన్న వాల్కెనోస్ వచ్చేసి జాగ్రఫీ పాయింట్ ఆఫ్లో చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఏమడుగుతారంటే మనకు వాల్కెనో పేరు, లొకేషన్ అడగడం జరుగుతుంది. సో ఇప్పుడు వచ్చేసి ఇదేంటి అంటే రీసెంట్గా మనకు రష్యాలో ఎరప్ట్ అవుతూ న్యూస్లో ఉండడం జరిగింది. సో రీసెంట్గా మనం డిస్కస్ చేసింది ఏంటి మౌంట్ ఎట్నా వాల్కెనో గురించి కూడా మనం డిస్కస్ చేసాం. మౌంట్ ఎట్నా వాల్కెనో వచ్చి ఇటలీకి సంబంధించిన మౌంట్ ఎట్నా వాల్కెనో గురించి కూడా మనం రీసెంట్గా డిస్కస్ చేసాం. నెక్స్ట్ ఫ్యూగో వాల్కెనో గటమాలా. ఫ్యూగో వాల్కెనో వచ్చేసి మనకు గటమాలలో ఉంది. రీసెంట్గా మనం ఇండోనేషియాలో చూసింది మౌంట్ లెవెటోకి లక్కీ మౌంట్ లెవెటోబి లక్కీ వాల్కనో. సో సింపుల్గా వాళ్ళు ఏంటంటే ఎగ్జామినేషన్లో మనకు అడిగేది ఏంటి, ఆ వాల్కనో పేరు, అది ఏ కంట్రీలో ఎరప్ట్ అవుంది అనే కోణంలో మనకి ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో మౌంట్ లెవెటోబి లక్కీ వాల్కనో వచ్చేసి ఇండోనేషియా, మౌంట్ ఎట్నా వచ్చేసి ఇటలీ, ఫ్యూగో వాల్కనో వచ్చేసి గటమాలా, క్లుచెస్కోయ్ వాల్కనో వచ్చేసి రీసెంట్గా రష్యాకు సంబంధించింది. సో ఎగ్జామినేషన్లో మనకు వాల్కనోస్ ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ పైన మనకు కంపల్సరీగా ఎగ్జామ్లో క్వశ్చన్స్ వస్తాయి. రీసెంట్గా మనం డిజాస్టర్కి సంబంధించింది నేర్చుకున్నది ఏంటి, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ చైర్మన్ వచ్చేసి ప్రైమ్ మినిస్టర్, స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ చైర్మన్ వచ్చేసి చీఫ్ మినిస్టర్, తర్వాత డిస్ట్రిక్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ చైర్మన్ వచ్చేసి డిస్ట్రిక్ట్ కలెక్టర్. సో ఇండియాలో డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ వచ్చేసి 2005 ఇయర్లో రావడం జరిగింది. మనం రీసెంట్గా డిస్కస్ చేసినవి ఏంటి, క్లౌడ్ బర్స్ట్ గురించి డిస్కస్ చేసాం. తర్వాత వచ్చేసి ఫ్లాష్
ఫ్లడ్స్. సో వీటిపైన మనకి ఎగ్జామినేషన్లో ఫోకస్డ్గా ఉండండి. ఫ్లాష్ ఫ్లడ్స్ ఒకటి, క్లౌడ్ బర్స్ట్ ఒకటి. సో రీసెంట్గా ఇప్పుడు వచ్చిన వాల్కనోస్ కూడా ఎగ్జామినేషన్లో మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్, హిమాచల్ ప్రదేశ్ బికమ్స్ ఫస్ట్ స్టేట్ టు లాంచ్ ఆధార్ బేస్డ్ ఫేస్ అథెంటికేషన్ ఫర్ రేషన్ డిస్ట్రిబ్యూషన్. సో మనం ఏంటి అంటే పీడిఎస్ షాప్స్, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ షాప్స్ ఉంటాయి కదా, అందులో ఏంటి ఓటీపీ బేస్డ్ కానీ లేకపోతే మనకు వచ్చేసి ఏంటి ఫింగర్ ప్రింట్తో పాటు ఇవ్వడం జరిగింది. సో కొంతమందికి ఏంటి అంటే ఓటీపీలో వాళ్ళకు మెసేజెస్ నుంచి దే ఆర్ ఫేసింగ్ ద ప్రాబ్లమ్స్, సమ్ పీపుల్ ఆర్ ఫేసింగ్ ద ప్రాబ్లమ్స్ విత్ రెస్పెక్ట్ టు ద ఫింగర్ ప్రింట్. సో వీటిని న్యూట్రలైజ్ చేయాలనే ఒక ఉద్దేశంతో హిమాచల్ ప్రదేశ్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఫేస్ అథెంటికేషన్ తోటి రేషన్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్ని ప్రారంభించింది. అందులో భాగంగా హిమాచల్ ప్రదేశ్ బికమ్స్ ఫస్ట్ స్టేట్ టు లాంచ్ ఆధార్ బేస్డ్ ఫేస్ అథెంటికేషన్ ఫర్ రేషన్ డిస్ట్రిబ్యూషన్. సో మనకు తెలిసినవి ఏంటి ఇప్పటి వరకు ఫింగర్ ప్రింట్ తోటి ఒకటి ఇచ్చేవాళ్ళు బయోమెట్రిక్ తీసుకొని, ఇంకొకటి ఓటీపీ బేస్డ్. బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఇండియా హిమాచల్ ప్రదేశ్ గవర్నమెంట్ లాంచ్డ్ ఫేస్ అథెంటికేషన్ ఫర్ రేషన్ డిస్ట్రిబ్యూషన్. సో హియర్ ఇన్ ఎ బిగ్ డిజిటల్ స్టెప్ Himachal Pradesh has become the first state in the country to start using face recognition linked to Aadhaar to give ration. So this change began in July 2025 to help people easily verify their identity and avoid problems caused by the old systems ఏంటి fingerprint scans or OTPs. సో దానిలో ఎవరైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో వాళ్ళకి ఏంటి అంటే రేషన్ లేట్ అవ్వడం కానీ వాళ్ళకి రాకపోవడం కానీ జరుగుతుంది. ఇన్ ఆర్డర్ టు చెక్ దోస్ ప్రాబ్లమ్స్ హిమాచల్ గవర్నమెంట్ వచ్చేసి తీసుకొచ్చిన ఒక కొత్త ఇనిషియేటివ్. సో ఇప్పుడు ఏంటి అంటే వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఫేస్ అథెంటికేషన్ చేయడంతో వాళ్ళకి ఏంటి అంటే రేషన్ డైరెక్ట్గా రావడం జరుగుతుంది. ఓకేనా. హిమాచల్ ప్రదేశ్ గవర్నమెంట్ గురించి మనం డిస్కస్ చేసిన లాస్ట్ పాయింట్స్ ఏంటి అంటే గ్రీన్ స్టేట్. హిమాచల్ ప్రదేశ్ వచ్చేసి గ్రీన్ స్టేట్ టార్గెట్ ఎప్పుడు 31 మార్చ్ 2026 వరకు వీళ్ళు ఏంటి అంటే ఒక గ్రీన్ స్టేట్ లాగా మారాలి అని చెప్పేసి వీళ్ళకు ఒక టార్గెట్ ఉంది. అందులో భాగంగా వాళ్ళు ఏంటి అంటే దే డిస్ట్రిబ్యూటెడ్ స్టీల్ వాటర్ బాటిల్స్ టు ద స్కూల్, స్టీల్ వాటర్ బాటిల్స్ టు ద స్టూడెంట్స్. ఎందుకు? ఇన్ ఆర్డర్ టు కర్బ్ ద ప్లాస్టిక్. సో ప్లాస్టిక్ యూస్ చేయొద్దు అని చెప్పేసి స్కూల్ పిల్లలకు వాళ్ళు ఏంటి స్టీల్ బాటిల్స్ని ప్రొవైడ్ చేస్తున్నారు. వాళ్ళ టార్గెట్ ఏంటి మనకు గ్రీన్ స్టేట్ లాగా వాళ్ళు అవతరించాలి అనుకుంటున్నారు. టార్గెట్ ఏంటి 31 మార్చ్ 2026 వరకు వాళ్ళు గ్రీన్ స్టేట్లో భాగంగా ఉండాలి అని ఒక టార్గెట్ తోటి ముందుకు వెళ్తున్నారు. ప్లాస్టిక్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి తెలంగాణకు సంబంధించిన సింగరేణి కూడా ఏంటి అంటే టోటల్ బ్యాన్ ఆన్ ద ప్లాస్టిక్. వాళ్ళు ఏంటి అంటే ఈవెన్ ప్లాస్టిక్ బాటిల్స్ కూడా వాళ్ళు యూస్ చేయడం లేదు సింగరేణి ప్రెమిసెస్లో. నెక్స్ట్, అస్సాం అన్వీల్స్ గజమిత్ర స్కీమ్. అస్సాం అన్వీల్స్ గజమిత్ర స్కీమ్ టు ట్యాకిల్ హ్యూమన్ ఎలిఫెంట్ కాన్ఫ్లిక్ట్స్. సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఇట్ ఈస్ హ్యూమన్ వర్సెస్ ఎనిమల్స్. హ్యూమన్ వర్సెస్ ఎనిమల్స్, దట్ ఈస్ హ్యూమన్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్. హ్యూమన్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్. సో ఇదేంటి అడవులో ఉండాల్సిన జంతువులన్నీ ఇప్పుడు ఏంటి జనావరణంలోకి రావడం జరుగుతుంది. మనం రీసెంట్గా అన్ని డిస్కస్ చేస్తున్నాం. ఏంటి టైగర్ అటాక్స్ కానీ లేకపోతే చీతా అటాక్స్ కానీ ఎలిఫెంట్ అటాక్స్ కానీ వీటన్నిటి గురించి మనం ఫ్రీక్వెంట్గా మనం న్యూస్ పేపర్లలో చూస్తున్నాం. పలానా విలేజ్ పైకి ఒక ఎలిఫెంట్ వచ్చి దాడి చేయడంతో కొంతమంది చనిపోవడం కానీ, చీతా వచ్చేసి కొంతమందిని చంపివేసింది, టైగర్ వచ్చేసి కొంతమందిని చంపివేసిందని మనం చూడడం జరుగుతుంది. దాన్ని మనం ఏమంటున్నాం హ్యూమన్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్ అంటున్నాం. సో ఇక్కడ హ్యూమన్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్లో మేజర్ థింగ్స్ ఏంటి టైగర్ అటాక్స్, తర్వాత చీతా అటాక్స్, ఎలిఫెంట్ అటాక్స్. సో ఏ స్టేట్లో ఎక్కువగా ఉంది అంటే కర్ణాటకలో ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది రీసెంట్ స్టడీస్ ప్రకారం. ఈ ఎలిఫెంట్ అటాక్స్ కానీ టైగర్స్ అటాక్స్ కానీ చీతా అటాక్స్లో భాగంగా కర్ణాటకలో ఎక్కువ మంది చనిపోవడం జరిగింది. సో అందులో భాగంగా వీళ్ళు ఏంటి అంటే అస్సాంలో హ్యూమన్ అండ్ ఎలిఫెంట్ మధ్యలో కాన్ఫ్లిక్ట్ ఉండొద్దు అంటే అడవులలో ఉండాల్సిన ఏనుగులు జనావరణంలోకి రావద్దు, అవి వచ్చిన తర్వాత ప్రజల చేతిలో ఎలిఫెంట్ గాయపడొద్దు, ఎలిఫెంట్లు చనిపోవద్దు, ఎలిఫెంట్ దాడిలో ప్రజలు కూడా చనిపోవద్దు అన్న ఒక ఉద్దేశంతో అస్సాం తీసుకొచ్చిన ఒక ఇనిషియేటివే గజమిత్ర స్కీమ్. సో ఇన్ ఆర్డర్ టు కర్బ్ ద కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ఎనిమల్స్ అండ్ హ్యూమన్స్ వాళ్ళు లాంచ్ చేసిన ప్రాజెక్ట్ పేరే మనం ఏమంటున్నాం గజమిత్ర అన్నాం. సో మనకి ఎగ్జామినేషన్లు ఎలా అడుగుతారంటే రీసెంట్లీ ద ప్రోగ్రామ్ గజమిత్ర వాజ్ ఇనిషియేటెడ్ బై విచ్ స్టేట్ అంటాం. ఏంటది? అస్సాంకి సంబంధించింది. సో అస్సాం అన్వీల్స్ గజమిత్ర స్కీమ్
టు ట్యాకిల్ హ్యూమన్ ఎలిఫెంట్ కాన్ఫ్లిక్ట్. సో మనకు వచ్చేసి ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అని ఒక ప్రోగ్రామ్ ఉంది, ప్రాజెక్ట్ ఎలిఫెంట్. సో ప్రాజెక్ట్ ఎలిఫెంట్ లాంచ్ అయిన ఇయర్ ఏంటి? 1992. సో ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ ద ఎలిఫెంట్స్, ఇండియాలో ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అనే ఒక ప్రోగ్రామ్ని తీసుకొచ్చింది ఎప్పుడు అంటే 1992. సో ప్రాజెక్ట్ టైగర్ తీసుకొచ్చింది ఎప్పుడు? 1973. సో ఇండియాలో ఉన్న ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఏంటి? ఇయర్ వచ్చేసి 1986. సో ఇండియాలో ఉన్న ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986. ప్రాజెక్ట్ ఎలిఫెంట్ వచ్చేసి 1992, ప్రాజెక్ట్ టైగర్ వచ్చేసి 1973. సో ఇవన్నీ మనకి ఏంటి అంటే ఎన్విరాన్మెంటల్ రిలేటెడ్, తర్వాత జాగ్రఫీ రిలేటెడ్ కాబట్టి ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్, ఇన్ ఎ ఫస్ట్ పంజాబ్ అసెంబ్లీ ఇంట్రడ్యూస్డ్ యాంటీ సాక్రిలేజ్ బిల్. యాంటీ సాక్రిలేజ్ బిల్. సో ప్లీజ్ నోట్ డౌన్, ఇన్ ఎ ఫస్ట్ పంజాబ్ అసెంబ్లీ ఇంట్రడ్యూస్డ్ యాంటీ సాక్రిలేజ్ బిల్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ యాంటీ సాక్రిలేజ్ బిల్ అంటే, సో ఇందులో వచ్చేసి క్రిస్టియానిటీ, హిందూయిజం, బుద్ధిజం, తర్వాత వచ్చేసి ఇస్లాం, తర్వాత పార్సీ ఇలాంటివి ఉంటాయి కదా, సిక్కిజం, వీటికి సంబంధించిన సాక్రెడ్ బుక్స్ ఉంటాయి, సాక్రెడ్ బుక్స్. సో వీటిపైన ఏంటంటే విష ప్రచారం జరుగుతుంది. అంటే ఒక హిందువుల పైన వేరే వర్గం వాళ్ళు, వేరే వర్గం పైన ఇంకొక వర్గం వాళ్ళు, సో క్రిస్టియన్స్ పైన ఇంకొక వర్గం వాళ్ళు ఏంటి అంటే అపవాదాలు కానీ లేకపోతే వాళ్ళపైన ఫాల్స్ స్టేట్మెంట్ని వాళ్ళు స్ప్రెడ్ చేస్తున్నారు అని చెప్పేసి ఇన్ ఆర్డర్ టు కర్బ్ దట్ పంజాబ్ గవర్నమెంట్ ఇనిషియేటెడ్ యాంటీ సాక్రిలేజ్ బిల్. సో అది డీటెయిల్గా చూద్దాం. నెక్స్ట్, పంజాబ్ క్యాబినెట్ అప్రూవ్స్ ప్రివెన్షన్ ఆఫ్ అఫెన్సెస్ అగెనిస్ట్ హోలీ స్క్రిప్చర్స్ బిల్. సో దాన్ని మనం యాంటీ సాక్రిలేజ్ బిల్ అనొచ్చు, లేకపోతే ప్రివెన్షన్ ఆఫ్ అఫెన్సెస్ అగెనిస్ట్ హోలీ స్క్రిప్చర్స్ బిల్ 2025 అనడం జరుగుతుంది. ఏ స్టేట్? పంజాబ్ స్టేట్. సో ద పంజాబ్ గవర్నమెంట్ హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ ద ప్రివెన్షన్ ఆఫ్ అఫెన్సెస్ అగెనిస్ట్ హోలీ స్క్రిప్చర్స్ బిల్ 2025. దిస్ లెజిస్లేషన్ ఎయిమ్స్ టు ప్రొటెక్ట్ రిలీజియస్ హార్మోనీ బై క్రిమినలైజింగ్ యాక్ట్స్ ఆఫ్ సాక్రిలేజ్ అగెనిస్ట్ సాక్రెడ్ టెక్స్ట్. అంటే ఈ సాక్రెడ్ టెక్స్ట్ ఉంటుంది కదా, హిందువులకి ఏంటి సాక్రెడ్ బుక్ ఏంటి? భగవద్గీత. క్రిస్టియన్స్కి ఏంటి? బైబిల్. అలాగే ఇస్లాంకి సంబంధించింది ఏంటి? ఖురాన్. సో వీటిపైన విష ప్రచారాన్ని ఎవరైనా చేస్తే వాళ్ళు ఏంటి అంటే క్రిమినల్స్ లాగా వాళ్ళను పరిగణించడం, వాళ్ళకు తగిన పనిష్మెంట్స్ ఇవ్వడమే ఈ బిల్ యొక్క ఉద్దేశం. అందులో భాగంగా ఇట్ ప్రపోజెస్ ద స్ట్రింగెంట్ పనిష్మెంట్స్ ఇంక్లూడింగ్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ అండ్ హెవీ ఫైన్స్. ద బిల్ కవర్స్ స్క్రిప్చర్స్ రివర్వ్డ్ బై మల్టిపుల్ ఫేత్స్ ఇన్ పంజాబ్ రిఫ్లెక్టింగ్ ద రీజియన్స్ డైవర్స్ రిలీజియస్ ఫ్యాబ్రిక్. సో పంజాబ్ ఏంటి అంటే ఇట్ ఈస్ రిఫ్లెక్టింగ్ ద రిలీజియస్ డైవర్సిటీ. అంటే అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజలు పంజాబ్లో ఉన్నారు. ఎగ్జాంపుల్ హిందువులు కానీ, ముస్లిమ్స్ కానీ, క్రిస్టియన్స్ కానీ, బుద్ధిజం, పార్సీ ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారు. సో వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం కోసం తీసుకొచ్చిన ఒక బిల్ వచ్చేసి మనకి యాంటీ సాక్రిలేజ్ బిల్. సో ద బిల్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఎమిడ్ రైజింగ్ కన్సర్న్స్ ఓవర్ ఇన్సిడెంట్స్ ఆఫ్ సాక్రిలేజ్ టార్గెటింగ్ హోలీ స్క్రిప్చర్స్ సచ్ యాజ్ గురు గ్రంథ్ సాహెబ్. గురు గ్రంథ్ సాహెబ్ వచ్చేసి సాక్రెడ్ టెక్స్ట్ ఆఫ్ సిక్కిజం. నెక్స్ట్, శ్రీమద్ భగవద్గీత, ఖురాన్ అండ్ హోలీ బైబిల్. సో ఇలాంటి వాటిపైన విష ప్రచారాన్ని ఆపాలి అని చెప్పేసి పంజాబ్ గవర్నమెంట్ తీసుకొచ్చిన బిల్లు మనం యాంటీ సాక్రిలేజ్ బిల్ అంటున్నాం, లేకపోతే ప్రివెన్షన్ ఆఫ్ అఫెన్సెస్ అగెనిస్ట్ హోలీ స్క్రిప్చర్స్ బిల్ 2025 అనడం జరుగుతుంది. నెక్స్ట్, ఐఐటి మద్రాస్ డెవలప్స్ లాంచెస్ ఇండియాస్ లైటెస్ట్ యాక్టివ్ వీల్ చైర్. సో ఇండియాకు సంబంధించిన ఒక లైటెస్ట్ యాక్టివ్ వీల్ చైర్. వీల్ చైర్ అంటే ఏంటి? చాలామంది ఎవరైతే నడవలేని వాళ్ళు, డిసేబుల్డ్ ఉంటారో వాళ్ళని తీసుకెళ్ళి ఒక వీల్ చైర్. సో ఇప్పుడు వచ్చింది ఏంటి అంటే ఇండియాస్ లైటెస్ట్ యాక్టివ్ వీల్ చైర్. ఎప్పుడైనా సరే మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో ఐఐటీస్ చాలా ఇంపార్టెంట్. లాస్ట్ టైం మనకు గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామ్లలో ఐఐటీ రిలేటెడ్ క్వశ్చన్స్ రావడం జరిగింది. అందులో భాగంగా ఐఐటి మద్రాస్ డెవలప్స్ అండ్ లాంచెస్ అండ్ ఇండియాస్ లైటెస్ట్ యాక్టివ్ వీల్ చైర్. సో హియర్ ద ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ టుడే అనౌన్స్డ్ ద లాంచ్ ఆఫ్ YD1. దీని పేరు ఏమంటున్నాం మనం? YD1 అంటున్నాం. YD1 అంటే ఏంటి? లైటెస్ట్ యాక్టివ్ వీల్ చైర్. సో YD1 దానికి ఉన్న పేరు ఏంటి అంటే YD1. సో YD1 ఇండియాస్ లైటెస్ట్ యాక్టివ్ వీల్ చైర్ అండ్ ద కంట్రీస్ ఫస్ట్ ఇండిజినియస్లీ డెవలప్డ్ ప్రెసిషన్ బిల్ట్ మోనోట్యూబ్ రిజిడ్ ఫ్రేమ్ వీల్ చైర్. సో సింపుల్గా గుర్తుపెట్టుకోండి, రీసెంట్గా YD1 అనే ఒక యాక్టివ్ లైటెస్ట్ వీల్ చైర్ని సృష్టిస్తూ వార్తల్లో నిలిచి ఐఐటి ఏంటి అంటే ఐఐటి మద్రాస్. సో మనం ఐఐటి మద్రాస్ గురించి ఇంకొకటి కూడా రీసెంట్గా డిస్కస్ చేసింది ఏంటి?
ఆగ్నేయ ఏంటి? సోలార్ కార్. రీసెంట్గా ఐఐటి మద్రాస్ వాళ్ళు లాంచ్ చేసిన ఆగ్నేయ ఏంటి అంటే సోలార్ కార్. సెప్టెంబర్లో మనకు ఆస్ట్రేలియాలో సోలార్కి సంబంధించిన కాంపిటీషన్స్లో పాల్గొనబోతుంది ఆగ్నేయ సోలార్ కార్, డెవలప్డ్ బై ఐఐటి మద్రాస్. మనం ఇంకొకటి ఏంటి, ఐఐటి గౌహతి గురించి చూసినప్పుడు కోవిడ్ కిట్ బేస్డ్ ఆన్ ద క్లే. సో బంకమట్టి తోటి వాళ్ళు ఒక కోవిడ్ కిట్ని తయారు చేశారు. దానివల్ల ఏంటి అంటే అమౌంట్ అనేది తగ్గుతుంది. తర్వాత వచ్చేసి ఐఐటి ఖరగ్పూర్ వాళ్ళు తీసుకొచ్చింది ఏంటి, డ్రమ్ అనే ఒక యాప్ తీసుకొని రావడం జరిగింది. ఈ డ్రమ్ యాప్ వల్ల ఏంటి అంటే ఒక డిస్టెన్స్ నుంచి ఇంకొక డిస్టెన్స్కి మనం వెళ్ళాలనుకున్నప్పుడు గూగుల్ మ్యాప్లో చూపించినట్టుగానే ఉంటుంది, కానీ పొల్యూషన్ ఫ్రీ రూట్ని చూపిస్తుంది. పొల్యూషన్ ఫ్రీ రూట్ని మనకు చూపించడం జరుగుతుంది. ఎనర్జీ ఎఫిషియెంట్ రూట్ని కూడా చూపించడం జరుగుతుంది. ఈ రూట్లో మీరు వెళ్తే మీకు ఏంటంటే ఫ్యూయల్ ఎక్కువగా ఖర్చు అవుతుంది, ఇంకో రూట్ తీసుకుంటే ఫ్యూయల్ తక్కువగా ఖర్చు అవుతుంది అని చెప్పేసి ఒక యాప్ తీసుకొచ్చారు ఎవరు, ఐఐటి ఖరగ్పూర్ వాళ్ళు. అదే ఐఐటి కాన్పూర్ వాళ్ళు ఏం చేశారు, ఐఐటి కాన్పూర్ సో యాంటీ స్టాంపిడ్ యాప్ తీసుకొని రావడం జరిగింది. ఏది మనకు పూరి జగన్నాథ రథయాత్ర ఉంటుంది కదా, అలాంటి జగన్నాథ రథయాత్ర అహ్మదాబాద్లో జరిగినప్పుడు అక్కడ తొక్కిసలాట జరగకూడదు అని చెప్పేసి వాళ్ళు తీసుకొచ్చింది ఏంటి, యాంటీ స్టాంపిడ్ టెక్నాలజీ తీసుకొని వచ్చింది ఏంటి అంటే ఐఐటి కాన్పూర్ వాళ్ళు. అదే ఐఐటి హైదరాబాద్ వాళ్ళు తీసుకొచ్చింది ఏంటి, డిజిపిన్. సో డిజిపిన్ ఏంటి, మన పోస్టల్లో ఎవ్రీ ఇంటికి ఒక డిజిపిన్ వస్తుంది అని లాస్ట్ క్లాస్లలో మనం డిస్కస్ చేసాం. అంటే ఇప్పుడు ఏంటి అందరికీ పిన్ కోడ్ ఉంటుంది. ఫ్యూచర్లో ఏంటి అంటే ప్రతి ఒక్క ఇంటికి ఒక్కొక్క పిన్ ఇస్తారు. సో దట్ మనం ఏంటంటే ఆన్లైన్లో ఫ్లిప్కార్ట్, అమెజాన్ కానీ వేరే ప్లాట్ఫామ్స్ నుంచి మనం ఏదైనా పార్సల్స్ తీసుకుంటే ఆ డిజిపిన్ ఎంటర్ చేస్తే డైరెక్ట్గా మన ఇంటి దగ్గరకు వస్తుంది. అలాంటి టెక్నాలజీని డెవలప్ చేసిన దాంట్లో మనకు ఐఐటి హైదరాబాద్ కూడా ప్లేడ్ అన్ ఇంపార్టెంట్ రోల్. సో మనకేంటి ఐఐటీస్ అనేది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో చాలా ఇంపార్టెంట్. ఐఐటీస్ బేస్డ్గా మనకు ప్రీవియస్ ఎగ్జామ్లో చాలా క్వశ్చన్స్ రావడం జరిగింది. నెక్స్ట్ వి హ్యావ్ ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన డెవలపింగ్ 100 అగ్రికల్చరల్ డిస్ట్రిక్ట్స్ ఇన్ ఇండియా. సో సింపుల్గా ఏంటి అంటే రీసెంట్గా ఒక స్కీమ్ సెంట్రల్ గవర్నమెంట్ లాంచ్ చేసిన స్కీమ్ ఏంటి అంటే ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన. ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన. సో మెయిన్ థీమ్ ఏంటి, ద యూనియన్ క్యాబినెట్ హ్యాస్ అప్రూవ్డ్ ద ప్రైమ్ మినిస్టర్ ధన్ ధాన్య కృషి యోజన టు డెవలప్ 100 అగ్రికల్చరల్ డిస్ట్రిక్ట్స్ బై ఇంటిగ్రేటింగ్ 36 స్కీమ్స్ అక్రాస్ 11 మినిస్ట్రీస్. సో సింపుల్గా ఏంటి అంటే డెవలపింగ్ 100 అగ్రికల్చరల్ డిస్ట్రిక్ట్స్. ఏ డిస్ట్రిక్ట్స్ అయితే ఇండియాలో వెనుకబడి ఉన్నాయో, సో ఏ డిస్ట్రిక్ట్స్ అయితే వెనుకబడి ఉన్నాయో అక్కడ లో ప్రొడక్టివిటీ, అంటే ఏదైనా ఒక డిస్ట్రిక్ట్ ఎలా సెలెక్ట్ చేస్తారంటే అక్కడ లో ప్రొడక్టివిటీ ఉండాలి, తర్వాత లో క్రాపింగ్ ఇంటెన్సిటీ ఉండాలి, వాళ్ళకి ఏంటంటే లెస్ క్రెడిట్ డిస్బర్స్మెంట్స్ ఉండాలి. అంటే ఏంటి, క్రాప్ లోన్స్ వాళ్ళకు తక్కువగా అందుతుండాలి, అక్కడ ప్రొడక్టివిటీ తక్కువగా ఉండాలి, క్రాప్ ఇంటెన్సిటీ కూడా తక్కువ ఉండాలి. అలాంటి వెనుకబడిన డిస్ట్రిక్ట్స్ని ఒక 100 డిస్ట్రిక్ట్స్ని సెలెక్ట్ చేసుకొని వీళ్ళు ఏంటి అంటే దాన్ని డెవలప్ చేయాలనే ఒక ఉద్దేశంతో తీసుకొచ్చిన స్కీమ్ ఏంటి, ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన. సో డెవలపింగ్ 100 అగ్రికల్చరల్ డిస్ట్రిక్ట్స్ విచ్ వర్ బ్యాక్వర్డ్. అందులో భాగంగా గోల్స్ ఏంటి అంటే ద స్కీమ్ హ్యాస్ 5 మెయిన్ గోల్స్. నెంబర్ 1 ఇంక్రీజ్ అగ్రికల్చరల్ ప్రొడక్టివిటీ. అంటే ఆల్రెడీ ఈ వెనుకబడ్డ డిస్ట్రిక్ట్స్లో నెంబర్ 1 టార్గెట్ ఏంటి అంటే ప్రొడక్టివిటీని ఇంక్రీజ్ చేయడం. నెంబర్ 2 ప్రమోట్ క్రాప్ డైవర్సిఫికేషన్ అండ్ సస్టైనబుల్ ఫార్మింగ్ ప్రాక్టీసెస్. నెక్స్ట్ థర్డ్ ఎక్స్పాండ్ పోస్ట్ హార్వెస్ట్ స్టోరేజ్ ఫెసిలిటీస్ ఎట్ పంచాయత్ అండ్ బ్లాక్ లెవెల్. సో ఆల్రెడీ క్రాప్ వచ్చిన తర్వాత మనకి ఏంటంటే స్టోరేజ్కి ఇప్పుడు సరైన ఫెసిలిటీస్ లేవనుకోండి, వాటిని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ ఫోర్త్ది ఇంప్రూవ్ ఇరిగేషనల్ సిస్టమ్స్. అంటే దానికి ఏంటంటే వాటర్ ఫెసిలిటీస్ని అందించడం, అలాంటి వాటిపైన ఫోకస్ చేస్తుంది. ఫిఫ్త్ ఎన్షూర్ ఈజీ యాక్సెస్ టు బోత్ లాంగ్ టర్మ్ అండ్ షార్ట్ టర్మ్ క్రెడిట్ ఫర్ ద ఫార్మర్స్. సో క్రాప్ లోన్స్ కూడా వీళ్ళకి ఈజీగా యాక్సెసిబుల్ ఉండడం కోసం తీసుకొచ్చిన ఒక ప్రోగ్రామ్నే మనం ఏమంటున్నాం, ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన. సో సింపుల్గా మనకు అడిగేది ఏంటి అంటే ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన వచ్చేసి ఎన్ని డిస్ట్రిక్ట్స్ అని అడుగుతారు, 100 డిస్ట్రిక్ట్స్. అవి కూడా ఏంటి అంటే బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్. ఆ 100 బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్కి మనకున్న పారామీటర్స్ ఏంటి, లో ప్రొడక్టివిటీ, లో క్రాపింగ్ ఇంటెన్సిటీ అండ్ లెస్ క్రెడిట్ డిస్రప్ట్మెంట్. సో వాటన్నిటిని వీళ్ళు ఏంటంటే ఇంప్రూవ్ చేసేయడానికి మనకు వీ హ్యావ్ 5 మెయిన్ గోల్స్. దాన్ని ఏమంటున్నాం, ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన. నెక్స్ట్ వీ హ్యావ్
ఇండియాస్ సెకండ్ లాంగెస్ట్ కేబుల్ స్టేడ్ బ్రిడ్జ్ ఓపెన్స్ ఇన్ శివమొగ్గ ఇక్కడ కర్ణాటక. సో ఇండియాస్ సెకండ్ లాంగెస్ట్ కేబుల్ స్టేడ్ బ్రిడ్జ్. సో ఫస్ట్ లాంగెస్ట్ ఏంటి అంటే సుదర్శన సేతు. ఫస్ట్ లాంగెస్ట్ వచ్చేసి సుదర్శన సేతు, సెకండ్ లాంగెస్ట్ వచ్చేసి మనకి ఇప్పుడు కర్ణాటకలో ఓపెన్ అయింది ఇక్కడ శివమొగ్గ. సో యూనియన్ మినిస్టర్ నితిన్ గడ్కరీ ఓపెన్డ్ సిగందూర్ కేబుల్ స్టేడ్ బ్రిడ్జ్. ఈ సెకండ్ లాంగెస్ట్ బ్రిడ్జ్ పేరేంటి? సిగందూర్ కేబుల్ స్టేడ్ బ్రిడ్జ్ ఇన్ శివమొగ్గ డిస్ట్రిక్ట్. సో శివమొగ్గ డిస్ట్రిక్ట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ కర్ణాటక, వేర్ ద యూనియన్ మినిస్టర్ నితిన్ గడ్కరీ ఓపెన్డ్ ఇండియాస్ సెకండ్ లాంగెస్ట్ కేబుల్ స్టేడ్ బ్రిడ్జ్ దట్ ఈస్ నోన్ యాజ్ సిగందూర్ కేబుల్ బ్రిడ్జ్. సిగందూర్ కేబుల్ బ్రిడ్జ్. Sigandur Cable Bridge. So the bridge is India's second longest of its kind and will improve the travel between Sagara and Sigandur. అంటే సింపుల్గా ఏం లేదు, ఇండియాలో సెకండ్ లాంగెస్ట్ కేబుల్ బ్రిడ్జ్ ఎక్కడ రావడం జరిగింది? శివమొగ్గ డిస్టిక్ కర్ణాటకలో. సో ఫస్ట్ మనకి ఎక్కడ ఉంది అంటే సుదర్శన సేతు. మనం రీసెంట్గా చూసింది ఏంటి? అంజీకాడ్ బ్రిడ్జ్ చూసాం. అంజీకాడ్ బ్రిడ్జ్ని చూసాం, కేబుల్ బ్రిడ్జ్, రైల్వేకి సంబంధించిన కేబుల్ బ్రిడ్జ్ అంజీకాడ్ బ్రిడ్జ్ చూసాం జమ్మూ కాశ్మీర్లో. ఇంకొకటి హైయెస్ట్ రైల్వే కేబుల్ బ్రిడ్జ్ దట్ ఈజ్ చీనాబ్ బ్రిడ్జ్. చీనాబ్ రివర్ పైన మనకు అత్యంత ఎత్తైన ప్రదేశంలో రైల్వేకి సంబంధించిన ఒక బ్రిడ్జ్ని చూసాం, చీనాబ్ బ్రిడ్జ్. ఇంకొకటి ఏంటి? ఇండియాస్ ఫస్ట్ గ్లాస్ బ్రిడ్జ్ వచ్చేసి కన్యాకుమారిలో చూడడం జరిగింది. ఇండియాస్ ఫస్ట్ గ్లాస్ బ్రిడ్జ్ వచ్చేసి మనకు కన్యాకుమారిలో చూడడం జరిగింది. నెక్స్ట్ వీ హ్యావ్ ఇప్పుడు వచ్చేసి ఇదేంటంటే ఇండియాస్ సెకండ్ లాంగెస్ట్ కేబుల్ స్టేడ్ బ్రిడ్జ్ దట్ ఈస్ నోన్ యాజ్ సింగదూర్ కేబుల్ స్టేడ్ బ్రిడ్జ్, కర్ణాటకలో ఉంది. నెక్స్ట్ మహారాష్ట్ర డిక్లేర్స్ గణేశోత్సవ్ యాజ్ స్టేట్ ఫెస్టివల్. సో గణేష్ ఫెస్టివల్స్ ఉన్నాయి కదా, వినాయక చవితి అప్పుడు మనం సెలబ్రేట్ చేసుకునే గణేష్ ఫెస్టివల్ని రీసెంట్గా ఏమైంది? మహారాష్ట్ర డిక్లేర్డ్ గణేశోత్సవ్ యాజ్ స్టేట్ ఫెస్టివల్. సో కొన్ని స్టేట్స్కి ఏంటంటే స్టేట్ ఫెస్టివల్ ఉంటుంది, అందులో భాగంగా మహారాష్ట్ర డిక్లేర్డ్ గణేశోత్సవ్ యాజ్ ఇట్స్ స్టేట్ ఫెస్టివల్. సో మనకు ఆల్రెడీ స్టేట్ ఫెస్టివల్ గురించి మనం హిస్టరీ క్లాసెస్లో డిస్కస్ చేసి ఉంటాం. సార్వజనిక గణేశోత్సవ్ దట్ ఈస్ పబ్లిక్ సెలబ్రేషన్ ఆఫ్ గణేష్ ఫెస్టివల్ ఇన్ మహారాష్ట్ర వాజ్ స్టార్టెడ్ బై లోకమాన్య బాలగంగాధర్ తిలక్ ఇన్ ద ఇయర్ 1893. So in order to promote nationalism, the nationalism among the people, so in order to promote the brotherhood, Balagangadhar Tilak has launched celebration of Ganesh Utsav in the year 1893. The very essence of this festival is rooted in social unity, nationalism, the spirit of freedom, self-respect and pride in language. So simple ga enti ante Maharashtra to promote its కల్చరల్ హెరిటేజ్ వాళ్ళు ఏంటి అంటే గణేష్ ఉత్సవాలను రాష్ట్ర పండుగ లాగా వాళ్ళు సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. దే ఐడెంటిఫైడ్ గణేష్ ఉత్సవ్ యాజ్ స్టేట్ ఫెస్టివల్. అదే తెలంగాణకు వస్తే మనకి ఏంటి అంటే బోనాలు అండ్ బతుకమ్మ వర్ స్టేట్ ఫెస్టివల్స్ ఆఫ్ తెలంగాణ. సో డిక్లేర్డ్ ఆన్ 16th June 2014 రోజు తెలంగాణ గవర్నమెంట్ హ్యాస్ డిక్లేర్డ్ బోనాలు అండ్ బతుకమ్మ యాజ్ తెలంగాణ స్టేట్ ఫెస్టివల్స్. సో ఇప్పుడు మహారాష్ట్రకి ఏంటి? గణేష్ ఉత్సవాలు. నెక్స్ట్ బెహదీన్ కామ్ ఫెస్టివల్. సో రీసెంట్గా న్యూస్లో ఉన్న ఫెస్టివల్స్ కూడా మనకు ఇంపార్టెంట్. ఆర్ట్ అండ్ కల్చర్లో భాగంగా ఫెస్టివల్స్ పైన కూడా ఎగ్జామినేషన్లో ఫోకస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. బెహదీన్ కమ్ ఫెస్టివల్. సో హియర్ ద బెహదీన్ కమ్ ఫెస్టివల్ ఈజ్ ఎ ట్రైబల్ ఫెస్టివల్ ఆఫ్ మేఘాలయకు సంబంధించిన ఒక ట్రైబల్ ఫెస్టివల్ బెహదీన్ కమ్ ఫెస్టివల్. ఇది వచ్చేసి ఏంటంటే హార్వెస్టింగ్ టైం పీరియడ్లో వాళ్ళు సెలబ్రేట్ చేసుకునే ఒక ఫెస్టివల్. సో బెహదీన్ కమ్ ఈజ్ ఏ వైబ్రెంట్ ట్రైబల్ ఫెస్టివల్ ఆఫ్ మేఘాలయ సెలబ్రేటెడ్ బై ద నార్ కమ్యూనిటీ. ఓకేనా? టు డ్రైవ్ అవే ఎవిల్ స్పిరిట్స్ అండ్ ఇన్వోక్ బ్లెస్సింగ్స్ ఫర్ ద గుడ్ హార్వెస్ట్. సో ఏదైనా ఎవిల్ ప్రాక్టీసెస్ కానీ బ్యాడ్ ఉంటుంది కదా, వాటన్నిటిని తీసివేసి ఈ గుడ్ హార్వెస్ట్ ఉండాలి అని చెప్పేసి మేఘాలయకు సంబంధించిన నార్ కమ్యూనిటీ ట్రైబ్స్ సెలబ్రేట్ చేసుకునే ఒక పండుగను మనం ఏమంటున్నాం? బెహదీన్ కామ్ ఫెస్టివల్ అనడం జరుగుతుంది. సో హియర్ అబౌట్ బెహదీన్ కామ్ ఫెస్టివల్ మీనింగ్ ఏంటి అంటే బెహదీన్ మీన్స్ టు డ్రైవ్ అవే ద ప్లేగ్ విత్ స్టిక్స్ అండ్ ప్రేయర్స్ అండ్ కామ్ మీన్స్ ప్లేగ్ ఆర్ పర్సిస్టెన్స్. సో సింపుల్గా ఏంటి అంటే ఇన్ ఆర్డర్ టు
ఓవర్ త్రో ద ఎవిల్స్, అక్కడ ఉన్న ఎవిల్స్ని వీళ్ళు పంపించి వేసి తర్వాత ఏంటంటే ఒక గుడ్ క్రాపింగ్ ఉండాలి, మంచి హార్వెస్టింగ్ ఉండాలి అని చెప్పేసి చేసుకున్న ఒక ట్రైబల్ ఫెస్టివలే బెహదీంకామ్ ఫెస్టివల్. ఇక్కడ మనకు మేఘాలయకు సంబంధించింది. సో ఇట్ ఈస్ ఎ సిగ్నిఫికెంట్ కల్చరల్ ఫెస్టివల్ సెలబ్రేటెడ్ బై ద క్నార్ కమ్యూనిటీ ఇన్ మేఘాలయ. ఇట్ ట్రాన్స్లేట్స్ టు డ్రైవింగ్ అవే ద ప్లేగ్ ఆర్ చేజింగ్ అవే ద డెమన్ ఆర్ కలరా. మీన్స్ ఏంటంటే చేజింగ్ అవే ద ఎవిల్ ప్రాక్టీసెస్. సో రీసెంట్గా మనం డిస్కస్ చేసిన ఫెస్టివల్స్లో అంబుబాచి మేళా, అంబుబాచి మేళా ఎక్కడ? అస్సాం. కామాఖ్యాదేవికి సంబంధించిన అంబుబాచి మేళా అస్సాం చూడడం జరిగింది. నెక్స్ట్ రజపర్వ ఫెస్టివల్, రజపర్వ ఫెస్టివల్, రజపర్వ ఫెస్టివల్ వచ్చేసి ఒడిస్సా. సో ఒడిస్సాకు సంబంధించిన రజపర్వ ఫెస్టివల్ని కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ పొసన్ పోయా ఫెస్టివల్, పొసన్ పోయా ఫెస్టివల్ శ్రీలంకకు సంబంధించి పొసన్ పోయా ఫెస్టివల్. శ్రీలంకకు బుద్ధిజం వెళ్ళి 2000 ఇయర్స్ కంప్లీట్ అయిన సందర్భంగా వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్న ఫెస్టివల్ని పొసన్ పోయా ఫెస్టివల్ అనడం జరుగుతుంది. నెక్స్ట్ వేసాఖ ఫెస్టివల్, వేసాఖ ఫెస్టివల్ ఏంటి? వియత్నాంలో జరిపిన బుద్ధ పూర్ణిమ, వియత్నాంలో రీసెంట్గా జరిపిన బుద్ధ పూర్ణిమ అప్పుడు మనకు మేలో జరిగింది. అప్పుడు ఏంటి, ఇండియా నుంచి బుద్ధుడికి సంబంధించిన రెలిక్స్ వచ్చేసి వియత్నాంకి ఇచ్చారు. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత వియత్నాం నుంచి తిరిగి ఇండియాకు చేరుకోవడం జరిగింది. దాన్ని మనం ఏమంటున్నాం? వేసాఖ ఫెస్టివల్ సెలబ్రేటెడ్ ఇన్ వియత్నాం. నెక్స్ట్ ఇండియాస్ ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్యాంపస్ టు ఓపెన్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో బిట్స్ పిలానీకి సంబంధించిన ఒక వింగ్, అది కూడా ఏంటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్యాంపస్ వచ్చేసి ఎక్కడ ఎస్టాబ్లిష్ అవ్వబోతుంది అంటే ఆంధ్రప్రదేశ్. సో హియర్ బిట్స్ పిలానీ హ్యాస్ అనౌన్స్డ్ దట్ ఇట్ విల్ బిల్డ్ ఇండియాస్ ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్యాంపస్ ఇన్ అమరావతి, ఆంధ్రప్రదేశ్. అడ్మిషన్స్ ఓపెన్స్ ఇన్ 2027. సో 2027 నుంచి అడ్మిషన్స్ ఇందులో ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇండియాకు సంబంధించిన ఫస్ట్ ఇలాంటివి సూపర్లేటివ్స్ వస్తాయి కదండి. ఫస్ట్ కానీ, అత్యంత ఎత్తైనది కానీ, మొట్టమొదటిది, చిట్ట చివరిది, చిన్నది, ఇలాంటివి ఉంటాయి కదా. అలాంటివన్నీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో మనకు చాలా చాలా ఇంపార్టెంట్. అందులో భాగంగా ఇండియాస్ ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్యాంపస్ టు ఓపెన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ బిట్స్ పిలానీ. సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. ఒకసారి రీకాల్ చేస్తే, నెంబర్ 1, చైనా డెవలప్స్ 74 milligrams ultra light brain controller that turns bees into soldiers. Later they want to utilize the services into the military. Next, second, Klovetskoy volcano, Russia. So example ఇంకొకటి ఏంటి, మౌంట్ ఎట్నా, తర్వాత ఫ్యూగో వాల్కనో, లెవటోవి లకి వాల్కనో. నెక్స్ట్, హిమాచల్ ప్రదేశ్ బికమ్స్ ఫస్ట్ స్టేట్ టు లాంచ్ ఆధార్ బేస్డ్ ఫేస్ అథెంటికేషన్ టు డిస్ట్రిబ్యూట్ ద రేషన్. నెక్స్ట్, గజమిత్ర స్కీమ్, అస్సాం అన్వీల్స్ గజమిత్ర స్కీమ్ ఇన్ ఆర్డర్ టు కర్బ్ ద హ్యూమన్ అండ్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్. నెక్స్ట్, ఇన్ ఏ ఫస్ట్ పంజాబ్ అసెంబ్లీ ఇంట్రడ్యూస్డ్ యాంటీ సాక్రిలీజ్ బిల్. సో ఇది వచ్చేసి ఏంటి అంటే సాక్రెడ్ టెక్స్ట్ని ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఎవరైతే వాటిని దాటుతారో వాళ్ళు ఏంటి అంటే దే ఆర్ పనిషబుల్. నెక్స్ట్, ఐఐటి మద్రాస్ డెవలప్స్ అండ్ లాంచెస్ ఇండియాస్ లైటెస్ట్ యాక్టివ్ వీల్ చైర్ YD1. ఆ వీల్ చైర్ పేరు ఏంటి అంటే YD1. నెక్స్ట్, PM ధన్ ధాన్య కృషి యోజన డెవలపింగ్ 100 అగ్రికల్చరల్లీ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్, సో ఇది వచ్చేసి ఏంటంటే టార్గెట్ వచ్చేసి మనకు నెక్స్ట్ అప్కమింగ్ 6 years. ఈ 6 yearsలో ఎవ్రీ ఇయర్ 24,000 crores పర్ ఇయర్ స్పెండ్ చేయడం జరుగుతుంది. టార్గెట్ వచ్చేసి 6 years. నెక్స్ట్ అప్కమింగ్ 6 yearsలో వీళ్ళు ఏంటి అంటే ఎవ్రీ ఇయర్ 25,000 crores స్పెండ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, ఇండియాస్ సెకండ్ లాంగెస్ట్ కేబుల్ స్టేడ్ బ్రిడ్జ్ వచ్చేసి శివమొగ్గ డిస్టిక్, కర్ణాటక. దాన్ని మనం ఏమంటున్నాం, సిగందూర్ కేబుల్ స్టేడ్ బ్రిడ్జ్ అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్, వీ హ్యావ్ మహారాష్ట్ర డిక్లేర్డ్ గణేష్ ఉత్సవ్ యాజ్ స్టేట్ ఫెస్టివల్. తెలంగాణకు సంబంధించింది ఏంటి, బోనాలు అండ్ బతుకమ్మ, డిక్లేర్డ్ ఆన్ 16th June 2014. నెక్స్ట్, వీ హ్యావ్ బెహదీంకమ్ ఫెస్టివల్. బెహదీంకమ్ ఫెస్టివల్ వచ్చేసి నార్ కమ్యూనిటీ మేఘాలయ, ఒక ట్రైబల్ ఫెస్టివల్. సో వీళ్ళు ఏంటి అంటే హార్వెస్టింగ్ టైం పీరియడ్లో ఎవిల్ ప్రాక్టీసెస్ని దూరంగా ఉంచడం కోసం వాళ్ళు జరుపుకుంటున్న ఒక ఫెస్టివల్ని మనం ఏమంటున్నాం, బెహదీంకమ్ ఫెస్టివల్ అంటున్నాం. ఎక్కడ, మేఘాలయకు సంబంధించి.
నెక్స్ట్ వీ హ్యావ్ ఇండియాస్ ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్యాంపస్ టు ఓపెన్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఓకేనా. సో కరెంట్ అఫైర్స్ అనేది ఏంటి అంటే డైలీ ఒక హ్యాబిట్లో భాగంగా ఉండాలి, మనకు ఒక హ్యాబిట్ అయిపోవాలి. ఇదేంటి అంటే జనరల్ స్టడీస్లో భాగంగానే చదవండి. ఇప్పుడు సపోజ్ వాల్కెనోస్ వచ్చాయి కానీ అది జాగ్రఫీకి సంబంధించింది, కాబట్టి వీ హ్యావ్ టు లింక్ ద రెస్పెక్ట్ టు కరెంట్ అఫైర్స్ విత్ రెస్పెక్ట్ టు ద స్పెసిఫిక్ సబ్జెక్ట్. సో ఇప్పుడు గురుగ్రంథ్ వచ్చింది, గురుగ్రంథ్ వచ్చేసి సాక్రెడ్ టెక్స్ట్ ఆఫ్ సిక్. ఇప్పుడు గణేష్ ఫెస్టివల్ వచ్చేసి మహారాష్ట్రకు సంబంధించిన ఒక స్టేట్ ఫెస్టివల్. మనం క్లాసెస్లో డిస్కస్ చేస్తున్నది ఏంటి, బాలగంగాధర్ తిలక్ వచ్చేసి 1893లో లాంచ్ చేయడం జరిగింది గణేష్ ఉత్సవాలు ఇన్ ఆర్డర్ టు ప్రమోట్ ద నేషనలిస్టిక్ ఫీలింగ్ అమంగ్ ద పీపుల్, ఇన్ ఆర్డర్ టు ప్రమోట్ ద బ్రదర్హుడ్ అమంగ్ ద పీపుల్. సో అలాంటివి ఏంటి అంటే ఇవన్నీ లింకప్ చేసి చదవాలి. ఓన్లీ కరెంట్ అఫైర్స్ అంటే ఏంటి, కరెంట్ అఫైర్స్ లాగా కాకుండా అది జనరల్ స్టడీస్లో ఒక భాగంగానే చదవండి. అప్పుడు మనకి ఎగ్జామినేషన్లో మంచి మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ తోటి విల్ మీట్. థ్యాంక్ యూ.